కష్టాలు తీరనున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తీరడం కోసం మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఈ రోజు ఆరెంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ 799 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మించింది. నెహ్రూ జులాజికల్ పార్కు నుంచి ఆరెంఘర్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించారు. వివిధ కారణాల వల్ల ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ఏళ్ల తరబడి నిర్మాణం జరగగా ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ లోని అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ గా రూపుదిద్దుకున్న ఈ ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతో డైరెక్షన్ లో మార్గంగా 6 లైన్లతో నిర్మాణమైన ఈ అతిపెద్ద ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం ఏకంగా 799 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే ఫ్లైఓవర్ కు రెండు వైపులా 8 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డు పూర్తి చేయడమే అధికారులకు అతిపెద్ద సవాల్గా మారింది. సర్వీస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ పనులను చకచకా నిర్మించారు. సకల